శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. ఓం భూవరాయ నమః. మానవ జీవిత ప్రతి సమస్యకు మార్గదర్శనం ఎవరు అని భావించుకున్నప్పుడు, ఎవరు చెప్తారు అని భావించుకున్నప్పుడు అని ప్రశ్న వేసుకున్నప్పుడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు సరస్వతి బ్రహ్మలే కలియుగంలో స్పష్టమైనటువంటి గురువులు, లక్ష్మీనారాయణ గురువులు, శివపార్వతి గురువులు. ఈ ముగ్గురు గురువులు విష్ణు పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, శివపురాణం ద్వారా, గరుడ పురాణం ద్వారా స్పష్టమైనటువంటి గ్రంథస్థం చేసి స్పష్టమైనటువంటి మార్గదర్శనాన్ని మహర్షులు చేశారు. ఈ మహర్షులు ఋషి పరంపర ఏంది అని ఒక ప్రశ్న అనుకున్నప్పుడు, బ్రహ్మ సృష్టి ఆవిర్భావంలో సప్తర్షుల్ని మనస్సు ద్వారానే సృష్టించుకున్నాడు. ఆ సప్తర్షుల్లో వశిష్ఠ మహర్షి, తర్వాత శక్తి మహర్షి, పరాశర మహర్షి, వ్యాస మహర్షి, తర్వాత సుఖబ్రహ్మ. పరంపరగా సుఖబ్రహ్మ ద్వారా ద్వాపరయుగంలో పరీక్షణ్ మహారాజుకు భాగవతం ఇవ్వబడింది. వ్యాస మహర్షుల ద్వారా 18 పురాణంలో 4 వేదాలు లిఖించబడ్డాయి. మళ్ళీ మరలా విఘనస మహర్షి, సాక్షాత్ విష్ణు స్వరూపం విఘనస మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా ఆ ఋషి పరంపర ఉన్నది. అనేక మంది మహర్షులు ఉన్నారు. ఈ ఋషి పరంపరగా సప్తర్షుల నుంచి సుఖ మహర్షి దాకా ఋషి పరంపరగా వచ్చారు. కలియుగంలో ఆ ఋషుల్ని ప్రమాణంగా తీసుకున్నామని గురువుగా. ఎందువల్లంటే గురువులు రూపాలు విగ్రహాలు కాదు. ద్వాపరయుగం వరకు విగ్రహాలు రూపాలు పెట్టలేదు. గురుత్వమే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అనేటువంటి ప్రమాణానికి ప్రమాణం గురుత్వం ద్వారా సృష్టి స్థితి లయ, మనసు వాక్కు క్రియలే గురుత్వము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేహంలోనే ఉన్నారు. మనసులో బ్రహ్మదేవుడు, వాక్కులో విష్ణు పరమాత్మ, దేహం అంతా శివ పరమాత్మ. కాబట్టి శుభమోయ గురు పరంపర ఉన్నది, గ్రహించగలరు. ఓం తత్సత్.